ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా క్యాటరాక్ట్ సర్జరీ అందరికీ తెలుసు. క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటారు, న్యాచురల్ లెన్స్ తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ కంట్లో పెడతారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ ఒక కంట్లో మోనోఫోకల్ పెట్టి మరో కంట్లో టోరిక్ లెన్స్ పెట్టొచ్చా? లేదు, ఒక కంట్లో మోనోఫోకల్ లెన్స్ పెట్టి ఒక కంట్లో ఎడాఫ్ లెన్స్ పెట్టొచ్చా? సో మనం ఈ టాపిక్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇందులోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలామందికి సహజంగా క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటంటే ఎలా అవుతుందో ఏంటో సర్జరీ. సో సర్జరీ అంటున్నారు, కన్ను దగ్గరికి చిన్న ఏమన్నా వస్తేనే భయపడుతుంటాము. అలాంటిది సర్జరీ అనేసరికి ఒక టెన్షన్లో ఉండి వారికి ఏ లెన్స్ అయినా పర్లేదని ఒక ఫీల్లో ఉంటారు. అయితే ఒక కన్ను అయిపోయేసరికి ఆ కన్నులో మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నారు ఫర్ సపోజ్. సో తర్వాత రెండో కంటికి వెళ్ళేసరికి మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఈ సర్జరీ ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది, పెద్ద నొప్పి ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఆ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మీకు ఆప్షన్స్ అనేది చాలా వరకు మీకు అర్థమవుతాయి. అప్పుడు ఫస్ట్ టైంలో ఏంటంటే చెప్పినా కానీ మీకు అనేది మైండ్లో ఉండవు. ఏంటంటే సర్జరీ ఎలా అవుతుందో ఏంటో అన్న టెన్షన్లోనే ఉంటారు. అయితే ఈ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు సో మీకు మోనోఫోకల్ కాకుండా ఎడాఫ్ లెన్స్ ఉంది, ట్రైఫోకల్ లెన్స్ ఉంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఒక కంట్లో ఆల్రెడీ మోనోఫోకల్ లెన్స్ ఉంది. సో అలాంటప్పుడు రెండో కంట్లో ఎడాఫ్ లెన్స్ అయినా ట్రైఫోకల్ లెన్స్ అయినా పెట్టొచ్చా లేదా? తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఒక కంట్లో సపోజ్ ఒక కంపెనీ లెన్స్ పెట్టుకుంటారు. సో ఇంకో కంట్రీలోకి వచ్చేసరికి ఇంకో కంపెనీ లెన్స్ పెట్టొచ్చా లేదా? సో పెడితే ఏమన్నా అవుతుందా? అయితే ఒక కంట్లో ఏదైతే మోనోఫోకల్ లెన్స్ పెట్టారో అదే కంపెనీ సేమ్ కంపెనీ ఇంకో కంట్లో లెన్స్ పెట్టారని ఏం లేదు. బట్ కాకపోతే ముందు మీకు సర్జరీ అయినప్పుడు ఒక కంట్లో ఏదైతే మోనోఫోకల్ లెన్స్ పెట్టారా, టోరిక్ లెన్స్ పెట్టారా, ట్రైఫోకల్ లెన్స్ పెట్టారా, ఎడాఫ్ లెన్స్ పెట్టారా, సో ఆ లెన్స్ ప్రకారము సేమ్ మోనోఫోకల్ లెన్స్ పెట్టుంటే ముందు సర్జరీకి సో కంట్లో ఇంకో కంట్లో కూడా మోనోఫోకల్ లెన్సే పెట్టాలి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే రెండవది వచ్చేసరికి మీకు కంటి లోపల మోనోఫోకల్ లెన్స్ ఎందుకు సజెస్ట్ చేశారు డాక్టర్ మీకు? సో మీకు తెలియకపోవచ్చు, మీకు రెటినా ఏమన్నా వీక్ ఏరియాస్ ఉన్నాయా, లేకపోతే మీరు డయాబెటిక్ రెటినోపతి ఏమన్నా లాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా, లేకపోతే మీకు గ్లోకోమా లాంటిది ఏమన్నా ఉందా, సో కార్నియా ఏమన్నా ఇర్రెగ్యులర్ ఉందా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ మీకు ముందే సజెస్ట్ చేశారేమో. సో మీకు మోనోఫోకల్ అయితే బెటర్ అని అలా ఒకటి. తర్వాత ఏమవుతుంది, మోనోఫోకల్ లెన్స్ వేసిన తర్వాత మీకు ఇంకో కంట్లో వచ్చేసరికి సో ట్రైఫోకల్ లెన్స్, ఎడాఫ్ లెన్స్ ఆప్షన్ ఒకవేళ మీకు తీసుకోవాలనిపిస్తే మీరు డాక్టర్ని అడగొచ్చు. సార్ మాకు ఈ లెన్స్ వేశారు, మరి ఇంకో కంట్లో ట్రైఫోకల్ ఎడాఫ్ లెన్స్ వాడొచ్చా? సో వేసుకుంటే ఏమవుతుంది అనేది డిఫరెన్స్ మరి కొన్ని మీకు చెప్తాను. అయితే మీరు ఒకవేళ డాక్టర్ సజెషన్ మేరకు మీకు ఒక ఐడియా ఉండొచ్చు, ట్రైఫోకల్ లెన్స్ వేసుకుంటే ఇంకా నా గ్లాసెస్ అవసరం లేదు, ఒక కంట్లో మోనోఫోకల్ లెన్స్ ఉంది, ఇంకో కంట్లో వచ్చేసరికి ట్రైఫోకల్ వేసుకుంటే మనకు దూరం దగ్గర ఇంటర్మీడియట్ ఏది కూడా గ్లాసెస్ అవసరం లేదు, గ్లాసెస్ ఫ్రీ బాగుంటుంది అని మీరు అనుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకు మీకు సాధ్యమవుతుంది, ఈ విజన్ ఎంతవరకు బాగుంటుంది? సో ఈ మోనోఫోకల్ లెన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది మీకు? లాంగ్ విజన్, దూరం చూడడానికి ఉపయోగపడుతుంది. అయితే మల్టీఫోకల్, ఈ ట్రైఫోకల్ లెన్స్ వచ్చేసరికి దూరము, ఇంటర్మీడియట్, నియర్ మూడింటికి ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా సరే మీరు రెండు కళ్ళలో ఒక కంట్లో మోనోఫోకల్ ఇంకో కంట్లో ట్రైఫోకల్ లెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దూరం చూడడానికి రెండు కళ్ళతో బాగానే ఉంటుంది. బట్ కాకపోతే నియర్ పేపర్ కానీ చిన్న చిన్న అక్షరాలు చదివేటప్పుడు ఎక్కువసేపు చదవవలసి వచ్చినప్పుడు కంపల్సరీ గ్లాసెస్ వాడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక కన్నుపై వెయిట్ పడేసరికి మీకు అనేది స్ట్రెయిన్ అనేది అవుతుంది కన్ను. తర్వాత ఏమవుతుందంటే మీకు ఈ ట్రైఫోకల్ లెన్స్లో వచ్చేసరికి మీకు ఒకవేళ మనిషికి మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటాయో డామినేట్ అయ్యి నాన్ డామినేట్ అయ్యి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంకా నాన్ డామినేట్ ఐలో కనుక మీరు ట్రైఫోకల్ లెన్స్ వేసుకొని డామినేట్ ఐలో మోనోఫోకల్ లెన్స్ ఉందనుకో, సో మీకు కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. బట్ లేదు, డామినేట్ ఐలో ట్రైఫోకల్ లెన్స్ వేసి సో నాన్ డామినేట్లో మోనోఫోకల్ లెన్స్ వేశారనుకో, డెప్త్ ఆఫ్ ఫోకస్ ఏమవుతుందంటే మీకు రెండు కళ్ళతో దూరం చూసినప్పుడు అంత కొంచెం ఏమవుతుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది విజన్. ఎందుకంటే ఈ ట్రైఫోకల్ లెన్స్ అనేది విజన్ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో ఫార్, ఇంటర్మీడియట్, నియర్ అయ్యేసరికి. అలాగే మీకు కన్ను మీద ఏమన్నా కార్నియా ఇర్రెగ్యులారిటీ ఉన్నప్పుడు కూడా ఈ ట్రైఫోకల్ లెన్స్ అనేది ఫిట్ అనేది ఉండదు. తర్వాత మీరు ఒక కంట్లో మోనోఫోకల్ లెన్స్ వేసి ఇంకో కంట్లో ఎడాఫ్ లెన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ అది వేసుకున్నా సరే నియర్ చదివేటప్పుడు మాత్రం కంపల్సరీ చిన్న అక్షరాలకు అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు.
తర్వాత ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కంట్లో టోరిక్ లెన్స్ వేశారు, ఇంకో కంట్లో నార్మల్ మోనోఫోకల్ లెన్స్ వేశారు, ఏంటి అనుకోవచ్చు. అది కూడా ఒక చిన్న సందేహం ఉండొచ్చు, అది కూడా చెప్తాను. ఏంటంటే ఒక కంట్లో టోరిక్ సిటీ ఉంటే సో ఆస్టిగ్మాటిజం అనేది ఉంటే సో ఈ ఆస్టిగ్మాటిజం అంటే ఏంటిది అనేది మీకు ముందే చెప్పాను. కార్నియా పైన 2 వాల్యూస్ ఉంటాయి. సో వర్టికల్, హారిజాంటల్, ఇవి ఇన్ఈక్వాలిటీ అయిన వచ్చిన వాల్యూనే ఆస్టిగ్మాటిజం అంటారు. ఆ ఆస్టిగ్మాటిజంకి సంబంధించి ఒక కంట్లో ఉందనుకో సిలిండర్, దానికి టోరిక్ లెన్స్ వేస్తారు. ఇంకో కంట్లో టోరిక్ లేదనుకో దానికి ప్లెయిన్ లెన్స్ వేస్తారు, అంతే. కానీ ఒక కంట్లో టోరిక్ లెన్స్ వేశారు, ఇంకో కంట్లో నార్మల్ లెన్స్ వేశారని కూడా మీరు ఏమీ ఇబ్బంది పడవద్దు, అది డాక్టర్ చూసుకుంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ మీకు. ఈ లెన్స్ల కోసం ఒక కంట్లో మోనోఫోకల్ లెన్స్, ఇంకో కంట్లో ట్రైఫోకల్ లెన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో వీలైనంత వరకు 2 కళ్ళలో ట్రైఫోకల్ లెన్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేది బాగుంటుంది 2 కళ్ళతో చూసినప్పుడు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.